ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది? మనం లోక్సభ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతుంది. కనీసం 12 నుంచి 14 స్థానాలు గెలిచేందుకు వ్యూహ రచన చేస్తుంది. ఓవైపు ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉంటూనే పార్టీ పనుల్లోనూ మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏకంగా లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. 6 గ్యారెంటీలను అమలు చేయడం ద్వారా పార్లమెంట్ ఎన్నికలను సునాయాసంగా గెలవాలి అన్న పట్టుదల కాంగ్రెస్లో కనిపిస్తుంది. మరి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా పార్టీ విధేయులకే లోక్సభ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఇందుకీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు ఎవరు? పార్టీ లెక్కేంటి? తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. అందులో భాగంగా వరుస రివ్యూస్ చేస్తోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్స్ లో వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుచుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంపీ స్థానాలపై గురిపెట్టింది కాంగ్రెస్. అయితే ఎక్కడా ప్రయోగాలు చేయకుండా అనుభవజ్ఞులకి టికెట్స్ కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది అనే టాక్ ఉన్నా ఆయన పోటీకి నిరాకరిస్తే సూర్యాపేట అసెంబ్లీ టికెట్ చేజార్ల పటేల్ రమేష్ రెడ్డికి అవకాశాలుంటాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. భువనగిరి టికెట్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ కి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి అనే టాక్ వచ్చినా అగ్రనేత ప్రియాంక గాంధీ భువనగిరి నుంచి పోటీ చేయాలని మంత్రి కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి పార్టీ పెద్దల ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ప్రియాంక దానిని నిరాకరిస్తే చామలకు టికెట్ ఖాయం కానుంది అని పార్టీ వర్గాల గుసగుసలు. ఇక తీన్మార్ మల్లన్న కూడా రేస్ లో ఉన్నాడని చెబుతున్నప్పటికీ చామలకి అధిష్టానం జైకొట్టే ఛాన్స్ ఉంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి ఎంతో మంది టికెట్స్ ఆశిస్తున్న ప్రధాన పోటీ మాత్రం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి అయిన రేణుకా చౌదరి మధ్య పోటీ ఉంటుంది. వీరిద్దరిలో ఒకరికి టికెట్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అనూహ్యంగా గాంధీ కుటుంబం నుంచి ఒకరు ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. గాంధీ కుటుంబం నుంచి ఖమ్మంలో ఎవరూ పోటీ చేయకపోతే కనుక ప్రసాద్ రెడ్డి లేకపోతే రేణుకా చౌదరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుస్తారు. ఇక ఎస్టీ సెగ్మెంట్ అయిన మహబూబాబాద్ లో ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, పార్టీ సీనియర్ నేత నెహ్రూ నాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మంత్రి సీతక్క కుమారుడు సూర్యలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తుండటంతో చివరికి ఎవరికి మానుకోట ఎంపీ టికెట్ దక్కుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇక మహబూబ్ నగర్ టికెట్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్కే దక్కే ఛాన్స్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ ని వంశీ త్యాగం చేశారు. దాంతో పాటు గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో పాటు ఏఐసీసీ స్థాయిలో వంశీకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎంపీ సీట్ వంశీకే అనే టాక్ గాంధీ భవన్ లో వినిపిస్తోంది. ఇక నాగర్ కర్నూల్ సీట్ పై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ కి వస్తారని ఒక ప్రచారం. దాంతో పాటు మాజీ ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్లు నాగర్ కర్నూల్ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ఎంపీ టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తోన్న మందకృష్ణ మాదిగను బరిలోకి దింపేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే మాదిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నా ఆయనకు కాకుండా మైనారిటీ వర్గం నుంచి అజారుద్దీన్ కు టికెట్ ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానం కోసం నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎంపీ మధు యాష్కి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. మెదక్ సీట్లు మాజీ ఎంపీ విజయశాంతికిచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరును సైతం మెదక్ సీట్ కోసం కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఇక జహీరాబాద్ స్థానాన్ని మాజీ ఎంపీ సురేష్ శెట్టికి ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ సీట్ తో పాటు మంత్రి పదవిని ఆశిస్తోన్న షబ్బీర్ అలీ సైతం కేబినెట్ బెర్త్ ఖాయం కాకపోతే జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చేవెళ్ల స్థానం కోసం టీఆర్ఎస్ మాజీ మంత్రికి కాంగ్రెస్ గాలం వేస్తోంది. రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని కాంగ్రెస్ అంచనాలు వేస్తోంది. అది సాధ్యం కాని పక్షంలో బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డిని బరిలో నిలిపితే మహిళా ఓట్ బ్యాంక్ కలిసొస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. చేవెళ్ల స్థానం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ సీట్లలో ఒక స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. జగిత్యాల స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి పాలైనా జీవన్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్ పార్లమెంట్ ఎన్నికల్లో తమకు లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కరీంనగర్ ఎంపీ సీట్ కోసం ఎన్ఎస్సీ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు సైతం పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ స్థానాన్ని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఏరవత్రి అనిల్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ స్థానం నుంచి రేఖా నాయక్, అనిల్ యాదవ్ తో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ మాజీ మంత్రి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే కరీంనగర్ ఎంపీగా బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ బరిలో నిలిపి అటు టీఆర్ఎస్ ను, బీజేపీని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో చూడాలి. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు